శాంకరి మాయకి జై, సీతామాయకి జై. సముద్రం పక్కనే శ్రీలంకలో అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆటో అబ్బాయి చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడో. ఆటోని ఎలా పెట్టుకోవాలి, తెలుగు నేలపై ఉన్న ఆటో వాలాస్ అందరికీ ఇతను అంటే ఇలా మన ఆటోలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే మరి మన వాళ్ళకి స్వాభిమానం తక్కువ కదా, అందుకని అక్కర్లేని ఎడారి దరిద్రాన్ని ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి మేమున్నది లంక, మన కొద్దెడారి బంక, చూడకండి ఆ వంక, ఎక్కడున్నది జింక, ఇది శ్రీలంక. ఎంత బాగుందో కదా. మొత్తం 3 రోజుల నుంచి తిరుగుతున్నాం లంకలో. ఎక్కడ చూసినా పచ్చదనం పచ్చదనం పచ్చదనం, అలాగే క్లీన్ గ్రీన్, ఇంకేమీ లే. డోంట్ పుట్ పాలిటిక్స్ నియర్. అదిగో జింక, జింక అన్నాం, జింక వచ్చింది. అదిగో జింక, ఇది లంక, అది గదిగో జింక, చూస్తున్నది అటు వంక. ఇక్కడ జింకలో మన ఊళ్ళో మేకల్లాగన్నమాట, ఏడబడితే ఆడే ఉన్నాయి. కాకికి జింకకి లంకకి సంబంధం ఉంది. ఇక్కడ దండిగా ఉన్నాయి కాకులు జింకలు. రెండు కూడా సీతమ్మ వారికి అన్యాయం, అంటే పరోక్షంగా అయినా మరి జింక అన్యాయం చేసింది, ప్రత్యక్షంగా కాకి రూపంలో అన్యాయం జరిగింది. కానీ సీతమ్మ ఎంత గొప్ప తల్లి, తనకు అన్యాయం చేసి తన్నే శరణ వేడితే ఆ కాకిడి పోలినన్ని మన పిల్లోడే కదా, నకశ్చిన్న పరాధ్యతి అని రక్షించమని చెప్పినటువంటి తల్లి నిత్యానుపాయని. అటువంటి తల్లిని మనం గుర్తెరగక ఎక్కడో అక్కర్లేని దరిద్రాన్ని ఎత్తున పెట్టుకుంటే ఎవరు రక్షిస్తారని నిన్ను? నారాయణ. శాంకరి మాయకి.